ఎవరు కావాలమ్మా? బాబుగారు ఉన్నారా? బాబుగారు ఇంకా ఊరి నుంచి రాలేదమ్మా. అమ్మగారు ఉన్నారు. అమ్మగారంటే? అనసూయ అమ్మగారు, బాబుగారు అక్కారు. నేను వారిని కలవాలి. రండి అమ్మా. నమస్కారం అండి. ఎవరు నువ్వు? నేను సికింద్రాబాద్ నుంచి వస్తున్నానండి. నా పేరు శారద. ఓహో, నువ్వేనా మా కిరణ్కి పంతులమ్మగా? అవునండి. మా తమ్ముడు రాశాడు నువ్వు వస్తున్నావని. ఏం చదివావు? బిఏ పాస్ అయ్యానండి. ఇంతకు ముందు ఎక్కడ ఉద్యోగం చేసావు? కొన్నాళ్ళు ఒక కాన్వెంట్లో పనిచేశాను. మరి ఎందుకు మానేశావు? పీకేశారా? లేదండి, సరిగ్గా నడవడం లేదని స్కూలే మూసేశారు. తల్లిదండ్రులు ఉన్నారా? లేరండి, ఇద్దరు నా చిన్నప్పుడే పోయారు. మరి ఎవరి దగ్గర ఉంటున్నావు? మా అన్నయ్య ఉన్నాడు, ఇద్దరం కలిసే ఉంటున్నాం. అతనేం చేస్తాడు? హైదరాబాద్ లో ఒక పత్రికా ఆఫీసులో పనిచేస్తున్నాడు. ఆనంద్ అని రాజేష్ గారికి బాగా తెలుసండి. ఓ, నీకు పెళ్ళయిందా? లేదండి. ఏ? నా కాళ్ళ మీద నేను నిలబడగలిగేదాకా చేసుకోదలుచుకోలేదండి. ఒకరి మీద ఆధారపడి బ్రతకడం నాకు ఇష్టం ఉండదు. అలాగా, మంచిది. చూడమ్మాయి, మా రాజేష్ కథ అంతా నీకు తెలుసు అనుకుంటాను. ఏడాది క్రితం మా మరదలు పోయింది. వాడికి ఒక్కడే పిల్లాడు. రాను రాను వాడి అల్లరి ఆగడం ఎక్కువైపోతుంది. నువ్వేదో 4 చిలక పలుకులు చెప్పినంత మాత్రాన సరిపోదు. వాళ్ళని బుద్ధిమంతుల్ని చెయ్యాలి, భయం భక్తి నేర్పాలి. అలాగేనండి. నీ పనులు తప్ప మిగతా విషయాల్లో నువ్వు జోక్యం కలగజేసుకోకూడదు, తెలిసిందా? చిట్టి, చిట్టి, నీకోసం టానిక్కులు తీసుకొచ్చాను. అక్కడ పెట్టండి. ఈవిడ గారు కొత్త పంతులమ్మ. నమస్కారం. కిరణ్ దగ్గర తీసుకువెళ్ళండి. అలాగే, రామారా. పాపం, నీ పేరేమిటమ్మా? శారద. ఓహో, నా పేరు సుబ్బారావు. మా రాజేష్ అక్కగారు లేదు, అనసూయాదేవి. ఆవిడికి అక్షరాల మొగుణ్ణి. అలాగా? ఇంకెవరో అనుకున్నానండి. అందరూ అలాగే అనుకుంటూ ఉంటారు. మీరేం చేస్తూ ఉంటారు? ఏముంది, మా ఆవిడికి పళ్ళ రసాలు, మందులు, టానిక్లు అందిస్తూ ఉంటాను. పాపం జబ్బు మనిషి. నీ పెట్టే బేడా? నేను ఒక సూట్ కేసు తెచ్చానండి. అది అక్కడ పెద్ద హాల్లో. పర్వాలేదు, నేను నీ గదిలో పెట్టిస్తాను. ఇదేనమ్మా నీ శిష్యుడు చిరంజీవి కిరణ్ బాబు గది. మంచి మూడ్ లో ఉన్నట్టున్నాడు. ఇంకొక క్షణం ఇక్కడ ఉంటే నా బుర్ర బాగొడతాడు. నీ తిప్పలేవో నువ్వే పడు. నీ పేరేం బాబు? నీ పేరేంటి? నా పేరు శారద. ఎవరు నువ్వు? నా గదిలోకి ఎందుకు వచ్చావు? నేను నీ టీచర్ని బాబు. నీకు చదువు చెప్పడానికి వచ్చాను. నాకేం వద్దు, నేను చదువుకోను. నువ్వు వెళ్ళిపో. ఎవరు? మా మమ్మీ. బాగుంది కదూ? చాలా బాగుంది. మా మమ్మీ పేరేంటో తెలుసా? తెలీదు.
సీత. సీత చాలా మంచి పేరు. సీత అంటే ఏమిటో తెలుసా? ఏమిటో నువ్వు చెప్పు. సీత అంటే చాలా మంచిదని. వెరీ గుడ్ గర్ల్. అలాగా? నీకెవరు చెప్పారు? డాడీ. మమ్మీ ఇప్పుడు లేదు, చచ్చిపోయింది. మమ్మీ నీకు గుర్తుందా బాబు? ఓ, మమ్మీ చాలా బాగుంటుంది తెలుసా. మమ్మీ అంటే నాకు ఎంత ఇష్టమో డాడీకి కూడా చాలా ఇష్టం. దేవరా, ఏమిటి చెప్తున్నాడు వాడు? ఏం లేదండి, వాళ్ళ అమ్మని గురించి చెప్తున్నాడు. ఏం చెప్పాడు? వాళ్ళమ్మ చాలా మంచిదని, బాగుంటుందని, చచ్చిపోయిందని. మమ్మీని గురించి మాట్లాడొద్దని ఎన్నిసార్లు చెప్పాను నీకు? మమ్మీ గురించి ఎందుకు మాట్లాడద్దు? నేను మాట్లాడతాను. వీల్లేదు. అదేంటండి, అతని తల్లిని గురించి అతను నీకు తెలీదు, నువ్వు మాట్లాడు. నేను చెప్పినట్లు జరగాల్సిందే. కిరాయ్, నువ్వు వెళ్ళి పడుకో. నేను అప్పుడే పడుకోను. రేడియోలో నాన్నగారి ప్రోగ్రామ్ వస్తుంది, నేను వినాలి. ఏమిటా మొండితనం? ప్రొద్దుపోయింది, వెళ్ళి పడుకో. నేను పడుకోను, నేను రేడియో వినాలి. సుబ్బులు, కిరణ్ తీసుకెళ్లి వాడి గదిలో పడుకోబెట్టి తలుపేసి వెళ్ళు. నేను పడుకోను, నేను పడుకోను, నేను రేడియో వినాలి. నువ్వు వెళ్ళి పడుకోవచ్చు. కిరణ్, ఇటు చూడు బాబు. కిరణ్, హే, కిరణ్ ఇటు చూడు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం రేడియో వారోత్సవాల సందర్భంగా లలిత సంగీత కార్యక్రమంలో ప్రఖ్యాత సినీ నటులు గాయకులు అయిన శ్రీ రాజేష్ గారు ఇప్పుడు పాడతారు. టైం ఎంత అయింది? 8:30 అయి ఉంటుంది. టిఫిన్ పెట్టారుగా. గుడ్ మార్నింగ్ అంకుల్. గుడ్ మార్నింగ్. ఆంటీ గుడ్ మార్నింగ్ చెప్పు. తప్పు, మంచి అబ్బాయి కదా. గుడ్ మార్నింగ్ ఆంటీ అని చెప్పు. గుడ్ మార్నింగ్ ఆంటీ.